ర్యాండమ్ డే అవుట్ వ్లాగ్. మార్నింగ్ లేసేసరికి నలుగురికి హాలిడే ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్తున్నాము కూడా తెలియదు. బస్ స్టాప్కి వచ్చాక చూస్తున్నారు ఎక్కడికి వెళ్దాం అనేసి. మాకు చలి పెడుతుందని మేము ఎండలో వచ్చి నిల్చున్నాము. ఇప్పుడే ఎండ వచ్చింది. మేము బస్ ఎక్కగానే ఫుల్ వర్షం వచ్చేసింది. మీరు కూడా ఇంతేనా? ఒక్క రీల్ కూడా కంప్లీట్గా చూడకుండా ఇలా స్క్రోల్ చేస్తూనే ఉంటారా? ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలీదు. వాళ్ళు బస్ ఎక్కారు, వాళ్ళతో పాటు వెనకంగా వచ్చేసి మేము కూడా బస్ ఎక్కాము. ఇప్పుడు వర్షం ఆగిపోయింది. మళ్ళీ సెకండ్కి చేంజ్ అవుతూనే ఉంది. ఇట్లా బస్ ఎక్కిన 5 minutes రాలేదు, వర్షం పడింది. ఇప్పుడే వెంట కొట్టింది. ఇప్పుడు మళ్ళీ వర్షం ఆగిపోయింది. ఇక్కడ కూర్చొని కెనరీ వాఫ్లో అయితే దిగాము. ఇక్కడ కూడా లొకేషన్స్ బాగుంటాయి చూడడానికి అని. ఎప్పుడూ అయితే రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మేము ఇక్కడికి కెనరీ వాఫ్ రావడము. అక్కడ బోట్ ఇస్తారంట మనకి, ప్రైవేట్ బోట్. అందులోనే బాబిక్యూ చేసుకొని తినొచ్చు. వాళ్ళు బాబిక్యూ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వెదర్ కూడా చాలా బాగుంది. ఎక్కడికి వెళ్దామని తీసుకొచ్చింది ఎగ్జిట్ అయినాం అనమాట. ఈ బిల్డింగ్ చూసి అసలు కళ్ళు తిరుగుతుంది. ఎంత కార్నర్ ఉందో అసలు కనిపించట్లేదు. సెక్యూరిటీని అడిగితే గానీ తెలియలేదు, పక్కనే ఉంది లొకేషన్. ఇక్కడ మనం ఏం తెలియకపోయినా ఎవరినైనా అడగొచ్చు, చెప్తారు అడ్రస్. సెక్యూరిటీ అడుగునా కూడా ఉంటారు. ఈ ప్లేస్ చూసి ఇక్కడ ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత ఇక్కడ రీల్ కూడా చేసాము. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది. వెళ్ళి చెక్అవుట్ చేయండి ఎవరైనా చూడకపోయి ఉంటే. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. కానీ ఆ ప్లేస్ వెళ్ళే మధ్యలో ఒక కాఫీ అయితే తాగాము, చలిగా ఉందనేసి. అక్కడనే ఉన్నామని మనకు కూడా తెలుసు. ఎక్కడికో తీసుకెళ్తా బ్యూటిఫుల్ ఉంటుంది అని చెప్పి ఇది తీసుకొచ్చి. చిన్నప్పుడా? ఇక్కడ చూడు, ఇవన్నీ నడుస్తున్నట్లే ఉంది చూడు మొత్తం. అందరూ ఇక్కడ కనిపిస్తున్నది జస్ట్ స్క్రీన్. దీని మీద అందరు మనుషులు నడుస్తున్నట్లు అటు ఇటు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇది అయితే ఎక్కడ మనం చూడలేము ఇట్లాంటి. రియల్గా అక్కడ మనుషులు అటు ఇటు తిరుగుతున్నట్లే కనిపిస్తుంది. దాని ఈవెన్ చైర్ చూడండి, తిప్పిన దగ్గరనే తిప్పుతున్నాడు. కానీ అదిగో ఇక్కడికి ఇందాకనే వచ్చినాము, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి మళ్ళీ తిప్పుతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు కానీ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం చూపిస్తాడంటే ఈ చెట్లు ఎప్పుడైనా చూసి అని చూపిస్తాడు. చూడండి, వావ్ అని మనం రియాక్షన్ ఇవ్వాలి. చూడొకసారి. చెప్పినా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ముడ్చుట్టే పార్క్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి? ముడ్చుట్టే పార్క్. ముడ్చుట్టే పార్క్ ఎక్కడుంది? దీంట్లో లేదు, వాళ్ళకి తెలియదు. అందులో లేదంటే నీకు తెలుసా? బిల్డింగ్ పైన చెట్లు అన్నమాట ఇవి మొత్తం. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని లోపలికి వెళ్తుంటే నిజంగానే ఇది మొత్తం గ్రావిటీ ఫోర్స్ వల్ల ఇట్లా ప్రెస్ చేస్తే ఇదంతా ఎలా అవుతుంది అనేది. రంజిత్ ఒక లొకేషన్ చూశాడు కదా, అక్కడికి తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాడు. కానీ అది క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ముందు టైమింగ్స్ చూడలేదు. అది 4 o'clock క్లోజ్ అంట. ఇంకా మేము అక్కడి వరకు వెళ్ళలేదు, కానీ వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము. ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చి చూస్తే ఇంకా అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెదర్ బాగుంది కదా అని చెప్పేసి తర్వాత రిటర్న్ అయిపోయాము ఇంటికి. వెళ్ళే దారిలో ఫుడ్ తిందామని నాండూస్కి వెళ్ళాము. ఇందులో ఫుడ్ కొంచెం స్పైసెస్ తగిలినట్లు అనిపిస్తుంది మనకి నోటికి. లోడెడ్ చిప్స్ చెప్పాము, ఇంతవరకు ట్రై చేయలేదు, అందుకని ట్రై చేసాము. ఫుడ్ బాగుంది. తినేసాక మళ్ళీ రిటర్న్ అయిపోయాము.
ఊరికే అలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎక్కడ ఏం దొరుకుతాయి ఏముంటాయి అనేసి. అలా నార్మల్గా తిరుగుతున్నాము విండో షాపింగ్ లాగా. ఇక్కడ ఒకటి కొరియన్ సూపర్ మార్కెట్ ఉంది. మనకి ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఎట్లా సూపర్ మార్కెట్ ఉంటుందో మన ఇండియన్ సూపర్ మార్కెట్ అలానే కొరియన్ వాళ్ళకి కూడా ఉంది. ఇందులో వాళ్ళు కూడా డ్రై ఫిష్ తింటారు అనుకుంటా. డ్రై ఫిష్ ఉంది, చిన్న చిన్న ఫిషెస్ ఇక్కడ కనిపిస్తుంది కదా అలా ఉన్నాయి. ఇందులో మనకు తెలిసిన ఫుడ్ అయితే ఏం లేదు. ఈ ఫిషెస్ ఒక్కటే తెలిసినట్లు అనిపించింది, అందుకని చూస్తున్నాము అది ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. నాకు తెలిసింది ఇది ఒక్కటే, క్యారమిల్ పాప్కార్న్. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ చూస్తూ ఉంటే ఇక్కడ ఈ బన్ కనిపించింది. ఇవి చాలా స్మూత్గా భలే ఉన్నాయని ఎమ్మి ఎమ్మి అనిపించింది తినాలన్నట్లు అవి చూస్తే. కానీ అందులో పోర్క్ ఉంది. మా ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. చెప్పండి, మా ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. బయటకైతే వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము బస్ ఎక్కేద్దాం అనేసి. ఇక్కడ మధ్యలో వెళ్ళే దారిలో పార్కులో నుంచి షార్ట్ వే ఉంది. అక్కడి నుంచి వెళ్తుంటే ఇందులో ఇవన్నీ కనిపించాయి అన్నమాట. కొద్దిసేపు ఆడుకొని వెళ్దామనేసి వచ్చాము. ఇందులో చిన్నపిల్లలే కాదు పెద్ద వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ఇది చూసినావా, బాగుంది. 2 ఉన్నాయి, 2 హ్యాండ్స్తో చేయాలనుకుంటా. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉన్నాయి, మంచిగా ఆడుకోవడానికి అంటే చూసుకోవడానికి. సౌండ్ చిన్నపిల్లలు ఆడడానికి కూడా భలే ఉన్నాయి. మనకి ఇండియాలో ఇలా ఉండవు కదా. మంచిగా సీట్స్ లగ్జరీగా ఉన్నాయిగా. కూర్చో బ్రో, ఊపుతా. చిన్నపిల్లలు ఆడుకునేది ఫ్రెండ్స్ ఇది. వీళ్ళు చూడండి ఎట్లా మంచిగా కూర్చున్నారు, లగ్జరీగా ఉందని. కొద్దిసేపు చిన్నపిల్లలం అయిపోయాము, మంచిగా ఆడుకున్నాము చాలాసేపు. మా ర్యాండమ్ డే అవుట్ అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you for watching this video. See you in the next video. Bye bye.